ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. దానికంటే ముందుగా కొన్ని లేఖనాలు మనము చదువుకొని విశ్వాసముతో దేవుని సన్నిధిలోకి ప్రార్థనలోకి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం అనేది దేవుని నుంచి వచ్చే బహుమానం అని కీర్తనలో రాయబడుతూ వచ్చింది. అదే కీర్తన 113వ కీర్తన 9వ వచనం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును అని రాయబడుతూ వచ్చింది. సంతానం లేనటువంటి వారికి కుమారులను, గర్భఫలాన్ని అనుగ్రహించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. ఆదాము అవ్వలను ఫలించి అభివృద్ధి పొందమని ఆశీర్వదించి గర్భఫలం ఇచ్చినటువంటి దేవుడు ఆయన. ఆదికాండం 9వ అధ్యాయము 1వ వచనం. నోవాహును అతని కుమారులను ఫలించి అభివృద్ధి పొందమని ఆశీర్వదించినటువంటి దేవుడు. లేవీకాండం 26:9వ వచనంలో, నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మను విస్తరింపచేస్తానని వాగ్దానం ఇచ్చి వారికి గర్భఫలం ఇచ్చినటువంటి దేవుడు. ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనం. రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన మనవి చేస్తుండగా ఆమెకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. 1 సమూయేలు 1వ అధ్యాయము 20వ వచనంలో హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొరపెట్టగా కన్నీటితో తన హృదయంలో ఉన్న భారమంతా తనకు ఎలాగైనా గర్భఫలము కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చాడు. అబ్రహాము శారాలను జ్ఞాపకం చేసుకున్నాడు. 100 సంవత్సరంలో వారికి గర్భఫలం ఇచ్చాడు. జకరియా ఎలిజబెత్లను జ్ఞాపకం చేసుకుని దేవుడు వారికి జవాబిచ్చి గర్భఫలం ఇచ్చి దీవించి ఆశీర్వదించాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని సన్నిధిలో కనిపెట్టగా వారికి ఎన్ని సంవత్సరాలైనా, పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా వారిని దేవుడు దీవించి ఆశీర్వదించి వారి మీద కటాక్షము చూపించి వారికి గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు. వారందరిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. తప్పకుండా ఆయన గర్భఫలం ఇవ్వగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకొని, ఇంతమందికి గర్భఫలం ఇచ్చావు కదా ప్రభువా, నాకు కూడా గర్భఫలం ఇవ్వు నాయనా అని దేవుని సన్నిధిలో పరీక్షించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువారు గర్భఫలం ఇవ్వగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడు. చూడండి, ఒకవేళ మీరు ఇతరులను క్షమించకపోయి ఉన్నట్లయితే దయచేసి మీ మీద ఎవరికి కోపం ఉన్నా, లేకపోతే మీకు ఎవరి మీద కోపం ఉన్నా, మీరు ఎవరినైనా క్షమించకపోయి ఉన్నట్లయితే దయచేసి వారిని క్షమించండి. ప్రార్థన చేయక మునుపు దయచేసి వారిని క్షమించండి. హృదయపూర్వకంగా క్షమించండి. వారు ఎంత నష్టం చేస్తున్నా, వారు చిన్నవారైనా పెద్దవారైనా దయచేసి వారిని మన్నించండి, క్షమించండి. అదేవిధంగా మీ కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి లేకపోతే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఏదైనా పొరపాట్లు శాపంగా మారి అటువంటి శాపం ఏదన్నా ఏలుబడి చేస్తున్నట్లయితే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో ఎటువంటి శాపం మా మీద ఉన్నా ఆ శాపాన్ని కొట్టివేయండి. ఆ సిలువలో మా పాప శాపాలను కొట్టివేసిన దేవుడు నీవే కదా. ఇదిగో నా కుటుంబం మీద, మా మీద ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేయమని దేవుని సన్నిధిలో మొరపెట్టండి. తర్వాత మీరు ఏకంగా ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రార్థన చేసే సమయంలో శరీరంలో భార్యలో కానీ భర్తలో కానీ ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా, గర్భఫలము కలగకుండా ఎటువంటి లోపం ఉన్నా ఆ లోపమంతా కూడా సరిచేయబడాలి, స్వస్థత పొందుకోవాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు ఫలమిచ్చేటటువంటి దేవుడు. అదేవిధంగా గర్భసంచిలో ఉన్నటువంటి పలు విధములైనటువంటి బలహీనతలు, అనారోగ్య స్థితులు, గడ్డలు, ఫైబ్రాయిడ్స్, అదేవిధంగా సిస్ట్స్ కానీ
అది ఎటువంటి అనారోగ్యమైనా స్వస్థపరచబడాలని, ఇన్ఫెక్షన్స్ తొలగిపోవాలని ప్రార్థన చేద్దాం. ఈ విధంగా ఈ అంశాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ గర్భాశయం, అదేవిధంగా గర్భఫలము, వీటిలన్నిటి కొరకు, స్వస్థత కొరకు, గర్భఫలం కొరకు, పిల్లల కొరకు మనము దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుందాం. మీ కొరకు కానీ, మీరు ఇతరుల కొరకు కానీ విజ్ఞాపన చేయగలిగితే, ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఉండును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు ఇతరుల కొరకు, మీ కుమారుల కొరకు, మీ పిల్లల కొరకు, లేకపోతే మీ బంధువుల పిల్లల కొరకు, వారి కొరకు, ఎవరి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నా వారికి దేవుడు తప్పకుండా జవాబు దయచేస్తాడు. అయితే ప్రార్థన ఒకసారి చేసి మానేయడం కాదు, అది నిరంతరము మనము జవాబులు పొందుకునేంత వరకు మనం ప్రార్థనలో చేస్తూ ఉండాలి. కనుక ఈ యొక్క ప్రార్థనలో మీరు రోజు కూడా వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించగలడు. సమయంలో ప్రార్థన చేద్దాం. మీ దగ్గర వీలైతే కొబ్బరి నూనె బాటిల్ ఉంటే దగ్గర ఉంచుకోండి. ప్రార్థన అనంతరం ఆ కొబ్బరి నూనె రాసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆగా గర్భఫలం మీద, ఆ కడుపు మీద మీరు ఆ ప్రేరాలు రాయొచ్చు, లేకపోతే మీ తల మీద ప్రేరాలు రాసుకోవచ్చు. యేసు రక్తమే చేయమని పలికి, ప్రభువా నీవు నన్ను బాగు చేయి, నా శరీరంలో ఎక్కడ లోపాలు ఉన్నా సరిచేయి అని దేవుని సన్నిధిలో మొరపెట్టి అందులో క్షమించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు. ఒకవేళ గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని దేవుని యొక్క వాక్యం ఉంది కదా, బహుమానం పొందుకోలేనటువంటి స్థితిలో మన ఆత్మీయ జీవితం ఒకవేళ ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళ్ళ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన రక్తం కార్చిన దేవుడు. మొదట గర్భఫలము కంటే ముందుగా మన ఆత్మరక్షణ ఎంతో అవసరం. అందుకే యేసుక్రీస్తు ప్రభువాని రక్తంతో నన్ను కడుగు, నాలో ఉన్నటువంటి పాప శాపాలను కడిగివేయి, నన్ను నూతనపరచు, నన్ను శుద్ధీకరించు, నా ప్రాణాత్మ దేహములను కడిగి నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని దేవుని సన్నిధిలో మొదట వేడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం యేసయ్య సన్నిధిలో క్షమించబడినట్లయితే మన ఆత్మ రక్షింపబడుతుంది. మొదట మన ఆత్మరక్షణ అవసరం. ఈ లోకాన్ని ఏదో ఒక రోజు మనం అందరం కూడా విడిచిపెట్టవాలి. కనుక దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒకటి నిత్య నరకం ఉంది, పరలోక రాజ్యం ఉంది. కనుక మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎవరైతే రక్షింపబడతారో వారు పరలోకానికి వెళ్తారని, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించారో వారు పాపముల చేతనే వారు ఆ నరకానికి వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి మొదట ఆత్మరక్షణ ఇంపార్టెంట్, తర్వాత దేవుడిచ్చే దీవెనలు. కాబట్టి యేసయ్య సన్నిధిలో ఒకవేళ మీలో ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో అడుగుదాం. క్షమాపణ అడిగితే ఆయన ప్రేమించి క్షమించేటటువంటి తండ్రి. ఆయన దేవుడిగా చూడకండి, కానీ ఆయన్ని తండ్రిగా చూడండి. ఎందుకంటే ఆయన తండ్రి ప్రేమ కలిగిన దేవుడు, తల్లిదండ్రులను సృష్టించిన దేవుడు ఆయనే. కాబట్టి ఆయనకి మన గురించి సమస్తం ఎరిగిన దేవుడు. ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో మొరపెడతాం. మహాపరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. నీ నామానికి మహిమ, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు నైనా జీవాధిపతి అయిన దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్రయదుర్గమైన దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఉన్నత దుర్గమైన దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనంత జ్ఞానివైన దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడు అయిన మా తండ్రి నీకే స్తోత్రం, 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 స్తోత్రం. సమాధానకర్తయగు దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవము కలిగిన దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. కరుణామయుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జాలి కలిగిన దైవమా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. బలము కలిగిన దైవ నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నీ ఉన్నత నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. భూమిని, ఆకాశమును, సర్వమును కలుగు చేసినటువంటి మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఇంతవరకు నీ కృపలో, నీ కనికరములో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఎవరు సమీపింపరాని తేజస్సుతో వెలుగొందుతూ తండ్రి మా ప్రభువా సమస్తమును జరిగిస్తున్నటువంటి మా ప్రభువా నీ ఉన్నత నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నా ప్రభా ఈరోజు ఎవరైతే గర్భఫలము కొరకు నైనా వారు ప్రార్థనలు చేస్తున్నారో, మొరపెడుతున్నారో, వారు ఏ స్థితిలో ఉన్నా సమస్తం ఎరిగిన దేవుడు నీవే కదా నా తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకో నాయనా. మా ప్రభ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని రాస్తూ వచ్చావు కనుక నీ బిడ్డలు ఎవరెవరైతే మా ప్రభ గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో, కన్నీటితో మొరపెడుతున్నారో తండ్రి, వారికున్న మా ప్రభ యొక్క అవమానాన్ని కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే వాళ్ళని హేళనగా చూస్తూ, హేళనగా మాట్లాడుతూ వారిని ఇబ్బంది పెడుతున్నారో ప్రభువా, అటువంటి ఇబ్బందులను అన్నిట్లో నుంచి నైనా వారిని కాపాడి మా ప్రభు ఈ గర్భఫలం వారికి దయచేసి వారిని దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. కుటుంబ కలహాలు, దీనివల్ల కుటుంబ కలహాలు అయినా ఎన్నో ఇబ్బందులు, భార్యాభర్తలు దూరం అవడాలు, తండ్రి విడాకులు తీసుకోవడాలు, ఇలా ఎన్నో జరుగుతుంది కదా నా తండ్రి. అయినా మా ప్రభా కనుక ఈ యొక్క గర్భఫలము నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి వారి మీద ఎటువంటి శాపమున్నా కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. వారి మీద నీ కనికరం చూపించు నాయన, కృప చూపించండి. వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి అనారోగ్యం ఉన్నా తండ్రి మా ప్రభ, అది పురుషుల్లో కానీ స్త్రీలో కానీ ఎవరిలో ఎటువంటి బలహీనత ఉన్నా నా తండ్రి నీవు జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు కదా మా ప్రభువా. కనుక నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారికి యేసుక్రీస్తు నామములో గర్భఫలము కలుగునుగాక తండ్రి. అదేవిధంగా మా ప్రభా, వారి మీద ఎటువంటి శాపములు ఉన్నా ఆ శాపమును కొట్టివేయమని అడుగుతున్నాం. తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి శాపం అది ఏదైనా యేసు నామములో అది క్యాన్సల్ అయిపోవునుగాక. నీ రక్తం వారి మీద ప్రోక్షించండి అయ్యా. వారిలో ఉన్నటువంటి సమస్త బలహీనతలను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి గర్భఫలం యేసు నామములో కలుగునుగాక. మా ప్రభా, హన్నా నీ సన్నిధిలో అయినా ఏ విధంగా అయితే మొరపెడుతూ కన్నీటితో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు కదా మా ప్రభా. నాయనా నీ కుమార్తెకు గర్భఫలం ఇచ్చినటువంటి దేవుడు కదా మా ప్రభా. పెళ్ళి మా ప్రభు 100 సంవత్సరాల్లో అబ్రహాము శారాలను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. వారికి గర్భఫలం ఇచ్చావయ్యా నా తండ్రి. మా ప్రభా, మూయబడుతున్నటువంటి ఆ గర్భమును తెరిచిన దేవుడు నీవే తండ్రి. వారిని ఆశీర్వదించిన దేవుడు నీవే తండ్రి. అదేవిధంగా జకరియా, ఎలిజబెత్లను జ్ఞాపకం చేసుకొని వారికి కూడా నువ్వు గర్భఫలం ఇచ్చావయ్యా. నువ్వు ఎంతో మందికి గర్భఫలం ఇచ్చినటువంటి దేవుడు నాయనా. ఈ సమయంలో నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా మా ప్రభా ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ఆయన యొక్క ప్రాబ్లం నుంచి నాయన వారికి గర్భఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. కృప చూపించండి, కృప చూపించండి. నీ కృప కలుగును గాక. వారి కన్నీటిని చూడు నాయన. వారికి ఉన్న బాధను చూడు ప్రభా. వారికి ఉన్న వేదనను చూడు నాన్న. అయినా నీ కనికరం చూపించండి ప్రభా. వారిని స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారికి గర్భఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కనికరం చూపించండి అయ్యా. అదేవిధంగా వారు ఏ వయసు వారైనా మా ప్రభా, ఇదిగో గర్భఫలం పొందుకునేలాగా వారిని దీవించండి, ఆస్వాదించండి. మా ప్రభా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత యేసు నామములో కొట్టివేయబడును గాక నా తండ్రి. అదేవిధంగా మా ప్రభా, ఇదిగో వారిలో ఎటువంటి పొరపాట్లున్నా, పాపంలో క్షమించండి, నీ రక్తంతో శుద్ధీకరించండి నా దేవ. అంతేకాకుండా మా ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి గర్భంలో ఎటువంటి పొరపాట్లున్నా, మా ప్రభా, ఎటువంటి బలహీనతలున్నా, ఎటువంటి అయినా గడ్డలు కానీ, ఎటువంటి ఫైబ్రాయిడ్స్ కానీ, అయినా సిస్టులు కానీ, అది ఎటువంటిదైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటుండగా అవన్నీ ఎలా వచ్చాయో అలాగే అది మానిపోవునుగాక, స్వస్థత కలుగునుగాక, గడ్డలు కరిగిపోవునుగాక, సిస్టులు తొలగిపోవునుగాక. అయినా మా ప్రభా, కనికరం చూపించండి. ఇదైతే డాక్టర్స్కి అసాధ్యం. డాక్టర్స్ అయితే నాయన దీనికి ఖచ్చితంగా ఆపరేషన్స్ చేయాలంటున్నారు. కానీ మా ప్రభా, నువ్వు స్వస్థపరచగలిగిన దేవుడు అయ్యా. ఎన్నో గడ్డలను కరిగించిన దేవుడువు. మా ప్రభా యొక్క శరీరాన్ని చేసిన దేవుడు నీవే కనుక నైనా ఆ గర్భంను ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. వారికి గర్భఫలం కలుగులాగున ఆ గడ్డలు, సిస్టులన్నీ కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. ఓవర్ బ్లీడింగ్ అంతా కూడా యేసుక్రీస్తు నామములో ఆగిపోవునుగాక. తండ్రి, ఇన్ఫెక్షన్స్ ఏదున్నది యేసు నామములో తొలగిపోవునుగాక, స్వస్థత కలుగునుగాక. ప్రభా, నీ కనికరం వారి మీద చూపించండి, నీ కటాక్షం వారి మీద చూపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా, గర్భఫలము దయచేయండి ప్రభా. పండంటి బిడ్డకు వారి జన్మనిచ్చులాగున అయ్యా వారిని దీవించుము, ఆస్వాదించుము. కనికరం చూపించండి అయినా మా ప్రభు. వారు నీ వాక్యానికి లోబడి పరిశుద్ధాత్మదేవునైనా వారి సన్నిధిని వారు కలిగి ఉండగలటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభు, అదేవిధంగా గర్భఫలం పొందుకున్నటువంటి వారు అయినా మా ప్రభు, డెలివరీ కొరకు సిద్ధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటుండగా నాన్న మా ప్రభు, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
వారికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. షుగర్ని, బీపీని కంట్రోల్లో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువు నేను ఆ బిడ్డ క్షేమంగా ఎదగాలి, అవయవాలన్నీ కూడా చక్కగా ఏర్పడాలి, ఎక్కడ ఏ లోపం లేకుండా పండంటి బిడ్డకు వారి జన్మనివ్వాలనైనా కనుక నీ కృప చూపించండి. నీవు దీవించండి, ఆస్వాదించండి. ఆ బిడ్డకు కావాల్సిన సమస్తమును దయచేయండి. అన్ని అవయవాలు చక్కగా ఏర్పాటు అవ్వగలుగుటకు సహాయము దయచేయండి ప్రభా. హార్ట్ బీట్ చక్కగా ఉండగలుగుటకు, నేను ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలనైనా నీవే జ్ఞాపకం చేసుకోండి, తల్లిని జ్ఞాపకం చేసుకోండి. నేను మా ప్రభు వారిలో ఉన్న ఆందోళనలు ఏదైనా ఉంటే, ఆ టెన్షన్స్ ఏదైనా ఉంటే దాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మా ప్రభా, వారు క్షేమంగా ఉండాలి. వారు రాకపోకల్లో సహాయము దయచేయండి, క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. హాస్పిటల్కి వెళ్తూ వస్తుండగా, నేను ఆ స్టెప్స్ ఎక్కుతుండగా, దిగుతుండగా అన్ని సమయాల్లో నీ కాపుదల వారికి కలుగునుగాక. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. ఎవరికి కూడా మా ప్రభా ఎటువంటి అబార్షన్లు జరగకుండా సహాయం చేయండి. నైనా మా ప్రభా ఎండ వల్ల, వాతావరణం వల్ల, తండ్రి ఆహారం వల్ల, తండ్రి అదేవిధంగా వారి ప్రయాణాల వల్ల, వారి పనులు చేసుకుంటున్న సమయాల్లో దేని వల్ల కూడా నైనా వారికి ఎటువంటి అబార్షన్స్ కలగకుండా యేసుక్రీస్తు నామములో నీ కాపుదల కలుగునుగాక. అందరూ క్షేమంగా ఉందురుగాక. అదేవిధంగా మా ప్రభా డెలివరీకి సిద్ధపడుతున్న నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు వారికి క్షేమకరమైనటువంటి డెలివరీని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ చిత్తమైతే నార్మల్ డెలివరీ అవ్వగలటకు సహాయము దయచేయండి ప్రభా. అయ్యా మా ప్రభా ఆగుతూ నొప్పులు వస్తూ ఆగుతూ ఉన్నటువంటి వారికి సహాయము దయచేయండి. నీ ఏర్పాట్లో, నీ సమయంలోనైనా బిడ్డకి మా ప్రభా జ్ఞాపకం చేసుకొని వారికి డెలివరీ అవ్వగలటకు సహాయము దయచేయండి. అయినా మా ప్రభా యొక్క హాస్పిటల్స్లో ఉంటూ, అయినా మా ప్రభు మెడిసిన్స్ వాడుతూ అనేక విషయంలో మా ప్రభా నీ కొరకు కనిపెడుతుండగా వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నైనా వారికి మా ప్రభు నార్మల్ డెలివరీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఒకవేళ మా ప్రభు ఎవరైతే సిజరైన్ ఆపరేషన్స్ అయి ఉన్నారో వారిని స్వస్థపరచండి, వారికి ఉన్న గాయాలు మాన్పండి తండ్రి. మా ప్రభు అతి త్వరగానైనా మానిపోగలటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కొరకు, సెకండ్ ప్రెగ్నెన్సీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు కూడా మా ప్రభు గర్భఫలము దయచేయండి అయ్యా. మా ప్రభు వారు ఎటువంటి భయముతో ఉన్నా, మరి సెకండ్ టైం ఆపరేషన్ జరుగుతుందేమో టెన్షన్లో ఉన్న ప్రభా, ఎదుగో గర్భఫలం ఇచ్చి క్షేమకరమైనటువంటి బిడ్డలను దయచేవాడు నీవే కదా తండ్రి. వారికి ఎటువంటి భయము లేకుండా చక్కగా మా ప్రభా సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా తీసుకోగలటకు సహాయం చేయండి. అయినా బిడ్డలను దీవించము, ఆస్వాదించము. అదేవిధంగా మా ప్రభా కుమారుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, అయినా ఎవరైతే కుమారులు కావాలి, మగపిల్లలు కావాలని ఎదురు చూస్తున్నారో యేసు నామములో వారి హృదయవాంఛను తీర్చండి నాయన. వారికి గర్భఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారికి కుమారులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే కుమార్తెలు కావాలని ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు అంగీకరించండి అయ్యా. ఇదిగో వారి కుటుంబంలో ఒక కుమార్తెను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప చూపించండి నైనా, కనికరము చూపించండి మా ప్రభా. అదేవిధంగా ఎవరికి ఇప్పటి వరకు మా ప్రభా ఎటువంటి పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నా, వారు ఎన్ని సంవత్సరాలు అయి ఉన్నా ప్రభా, ఇదిగో అబ్రహాము శారాలను జ్ఞాపకం చేసుకున్నావు కదా తండ్రి. 100 సంవత్సరాల వారికి పిల్లల్ని ఇచ్చావు కదా అయ్యా. మా ప్రభు నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా గర్భఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ నామంలో శక్తి ఉంది, నీ నామంలో బలం ఉంది. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అది ఎటువంటిదైనా సాధ్యమేనైనా కనుక నీ బిడ్డల మీద నీ కనికరము చూపించి వారికి గర్భఫలం ఇచ్చి దీవించి ఆస్వాదించి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ప్రభా ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును, క్షేమమును, కాపుదల, భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా ఎవరైతేనైనా పిల్లలకు, పసికందులకు పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి చక్కగా పాలు మా ప్రభు అందించగలిగే విధంగా నాయన స్వస్థత వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పిల్లలకు కావాల్సినటువంటి పాలు వారికి సమృద్ధిగా కలుగునుగాక నాయన. దీవించండి, ఆస్వాదించండి మా ప్రభ. అదేవిధంగా మా ప్రభ ఎవరు చూసుకోలేనటువంటి ఒంటరి స్థితిలో ఒకవేళ నాయన గర్భిణీలు ఉన్నట్లయితే ప్రభు వారికి సహాయము దయచేయండి. ఎవరో ఒకరినైనా వారికి సహాయముగా పంపించండి. నేను వాళ్ళు నడుస్తున్నప్పుడు వారికి హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని విధాలుగా మా ప్రభు వారికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభు నీ కనికరం వారి మీద చూపించండి అయ్యా, కృప చూపించండి నాయన. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు జరుగుతున్నా అయ్యా అటువంటి గొడవలన్నీ మానిపోయి వారు చక్కగానైనా సమాధానముగా ఉండగలటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఇంటి పనులు చేసుకోలేక నైనా ఆ విధంగా నైనా కష్టపడుతున్నటువంటి గర్భిణీలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారికి ఎటువంటి హాని, అపాయం కలగకుండా, ఆ బిడ్డలకి ఎటువంటి నష్టము కలగకుండా వారికి క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి దేవా, కనికరము చూపించండి నాయనా. అపం శుభం తెలియనటువంటి పిల్లలు మా ప్రభా ఏదో అనవసరంగా మూర్ఖుల చేత నైనా, క్రూరుల చేత, భయంకరమైనటువంటి లోకములోనైనా చిన్న పిల్లలను కూడా చూడకుండా గర్భిణీలుగా చేసి వదిలేస్తున్నారయ్యా. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అయినా ఆ విధంగా మూర్ఖంగా ఉన్నటువంటి అటువంటి మూఢుల్ని శిక్షించమని ప్రార్థన చేస్తున్నాం. అపం శుభం తెలియనటువంటి అమాయకులమైనటువంటి పిల్లలు మా ప్రభా గర్భాన్ని ధరిస్తూ తండ్రి దాన్ని తీసివేసుకోవాలో తెలియనటువంటి స్థితిలో అయినా ఎంతోమంది పిల్లలు ఉన్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి. చిన్న వయసులోనే గర్భం ధరించి నైనా దాన్ని ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ప్రభా వారికి దారి చూపించండి. అయినా వారిని స్వస్థపరచండి, వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయినా ఎన్నో అబార్షన్లు జరిగిపోతున్నాయ్యా. అయ్యా, అటువంటి జరగకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి దేవా. నీ కనికరం చూపించండి దేవా. నైనా బిడ్డల్ని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సొసైటీని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. సొసైటీలో ఉన్నటువంటి క్రూరుల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. అదేవిధంగా నైనా ఆపరేషన్ థియేటర్స్లో ఉన్నటువంటి డాక్టర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చక్కని కాన్పును వాళ్ళు ఇవ్వగలిగే సామర్థ్యము ఆ డాక్టర్స్కి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయినా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా అదేవిధంగా అయినా డాక్టర్స్ కావాల్సినటువంటి కృప దయచేయండి. వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఒకవేళ వారిలో డాక్టర్స్లో కూడా గర్భఫలం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామములో వారికి గర్భఫలము కలుగునుగాక. వారు కూడా దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ఎంతోమందికి డెలివరీస్ చేస్తూ వారికి నైనా గర్భఫలం లేదని కృంగిపోతున్నటువంటి డాక్టర్స్ని మా ప్రభ జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో వారు గర్భఫలం పొందుకొనుదురుగాక. తండ్రి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కనికరం చూపించండి అయ్యా. అయినా ఒకవేళనైనా గర్భము పొందలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, వయసు ఎదిగినటువంటి వారు తండ్రి ఇంక వారికి గర్భఫలం రాదని ఎవరైనా క్లియర్గా చెప్పున్నట్లయితే నైనా వారికి ఒకవేళ గర్భఫలం రాకపోతే నైనా చిన్న బిడ్డలనైనా వారు తీసుకొని పెంచుకోగలుగుటకు ఆర్ఫనేజ్ నుంచి వారు పిల్లల్ని పెంచుకునే విధంగా వారిని కూడా దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి మనసు కూడా వారికి దయచేయండి. వారిని ఆదరించేవారు, ఓదార్చేవారు, చిన్న బిడ్డలుగానైనా వారు ఎవరైనా పెంచుకోవాలని అనిపిస్తే అయినా వారు కూడా అడాప్ట్ చేసుకోగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ విధంగా ఎవరెవరు ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నారు నాయన. ఇదిగో ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సహాయం నీ నుంచే అందుతుంది కదా మా ప్రభా. కనుక నీ కృప చొప్పున వారిని జ్ఞాపకం చేసుకొని, కనికరం చొప్పున వారిని జ్ఞాపకం చేసుకొని, ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి ఒక్కరికి సహాయము యేసు నామములో అందునుగాక. ప్రతి ఒక్కరు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ఈ గర్భఫలం పొందకుండా చేయాలని చూస్తున్న చీకటి, అంధకార, దురాత్మ శక్తుల ప్రభావాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో లయపరచబడునుగాక. ప్రభువా నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రములు. గర్భఫలం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. నువ్వు నైనా వీరిని దీవిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ నేను మరొకసారి వీరు చేస్తున్న ప్రార్థనలు అంగీకరించి వారి కన్నీటిని తుడిచి వారికి ఆనందాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. గర్భఫలం పొందుకున్నటువంటి వారు ఒకవేళ ఎవరైనా ఈ ప్రార్థనలు ఏకీభించున్నట్లయితే వారు గర్భఫలం పొందుకున్నా, వారు ఏ మేలులు పొందుకున్నా, స్వస్థతలు పొందుకున్నా మీ యొక్క టెస్టిమనీస్ మీరు షేర్ చేయొచ్చు. మీరు కామెంట్స్ రూపంలో కూడా కింద కామెంట్స్ పెట్టొచ్చు. ఒకవేళ ప్రేయర్ రిక్వెస్ట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా ఈ లింక్ను మీ యొక్క స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు కూడా ఒకవేళ ప్రార్థన అవసరతలో ఉన్నారేమో వారికి మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా ప్రార్థనలు ఏకీభిస్తారు. ఈ విధంగా ఈ యొక్క పరిచర్యకి మీరు సహకారులుగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలము దయచేసి దీవించి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.